హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టిఫిన్ కింద నేను గుంట పొంగనాలు అయితే అయిపోతున్నానండి. ఇలా కొంచెం తిక్కుగా ఉండే దోశ బ్యాటర్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను, అలాగే పచ్చిమిర్చి ఒక 3 సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర, క్యారెట్ తురుము, ఒక క్యారెట్ తీసుకొని ఇలా తురుము పట్టుకొని వేసుకోవాలండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం చిటికెడంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం చిటికెడంత వంట సోడా కూడా యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకు పెన్నానికి అతుక్కోకుండా పొంగనాలు అనేటివి బాగా వస్తాయి. అలాగే ఒక చిటికెడంత పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ప్రాసెస్ వచ్చేసి ఇలా గుంట పొంగనాలు పెన్నం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. గుంటల్లో ఇలా అన్నిట్లో వేసుకున్నాక ఇప్పుడు మనం తీసుకున్న దోశ బ్యాటర్ని కొంచెంగా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా అన్నిట్లో వేసుకోవాలండి. ఇప్పుడు వీటిపై మూత పెట్టుకొని సిమ్లో మనం ఒక 2 నిమిషాలు వెయిట్ చేయాలి. ఇప్పుడు వీటిని రెండో వైపు తిప్పుకోవాలండి. మనకి నాన్ స్టిక్ బాండీ కాబట్టి ఊరికనే తిరుగుతాయి. ఇలా అన్నిటిని తిప్పుకోవాలి. రెండో వైపు కూడా ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని ఒక 2 నిమిషాలు కాల్చుకోవాలండి గుంట పొంగనాలని. మనకి గుంట పొంగనాలు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. మనకి ఇలా కొంచెం ఎర్రగా వస్తే బాగుంటాయండి, తినడానికి టేస్ట్ బాగుంటుంది. కరకరలాడుతూ కొంచెం మెత్తగా. ఇగోండి మన గుంట పొంగనాలు అయితే రెడీ అయింది. గుంట పొంగనాల కాంబినేషన్ వచ్చేసి పల్లి చట్నీ కానీ ఉల్లి కారం కానీ బాగుంటుందండి టేస్ట్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ వ్లాగ్ 28 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. Super. Thank you for watching.